హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎక్కడికి పోతున్నామంటే చూపిస్తా చూడండి. చూసిలు కదా, కొండాటు పోతున్నాం. చూద్దాం అక్కడ ఎట్లుందో. చలో. హలో ఫ్రెండ్స్, ఇక మనం గుట్ట ఎక్కుతున్నాం. సో ఇది మొత్తం ఘాట్ రోడ్డు, చాలా ఘోరం ఉంది ఘాట్ రోడ్డు. బట్ ఎక్కిద్దాం అనుకుంటున్నాం. గుళ్ళకి వచ్చినాం, కొబ్బరికాయ కూడా కొట్టిన. సో పబ్లిక్ అవ్వలేరు, ఎందుకంటే ఇది ఆషాఢం కదా. నాలంటోళ్ళు తప్పించి మంచోళ్ళు ఎవరు రారు భక్తులు. తెలుసు. అయితే గుడికి వెళ్ళి ఇప్పుడే వెళ్ళినాం. ఇక ఇటు సైడ్ వెళ్తున్నాం. ఇటు ఒక గుడి ఉందంటే కాలభైరవ టెంపుల్ కాదు, కాలభైరవ కాదు, ఒక గుడి గుర్తొస్తలేనేం కానీ ఇగో వెనక సైడ్ అన్నట్టు ఇది కాలభైరవ టెంపుల్. బేతాళ స్వామి ఆలయం. ఇప్పుడే గుళ్ళకి కొబ్బరికాయ కొట్టినా, ఇంకా బేతాళం దగ్గర కొబ్బరికాయ కొడుతున్నా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మన దర్శనం అయింది. దర్శనం అయినాక కొండ అట్లా ఎక్కువ మంది తెలియదు నాకు తెలిసి. అయితే నేను ఒకసారి వచ్చిన ఒక 7 సంవత్సరాల కింద అనుకుంటా. ఇక్కడ ఏంటంటే మునుల గృహ మునులు ఏమో చేస్తారు అది చెప్పం ఏదో. సో అది ఇక్కడ ఉంది. ఎక్కువ మంది తెలియదు, ఎక్కువ మంది కూడా రారు, భయపడతారో మరి ఎందుకో, దారి సరిగా లేదని తెలియదు. కానీ నేను మీకు చూపిస్తా, ట్రై చేస్తా. మరి ఇప్పుడు బంధు చాలా నాకు కూడా తెలియదు. సో ఇక ఇక్కడ పేరు కూడా ఉంది. ఇప్పుడు మనము లోపలికి దా. దా
మస్తు ఉంటుంది ప్లేస్, చూడడానికి అయితే మంచిగా ఉంటుంది. కానీ ఎక్కువ మంది రారు, అంటే వస్తారు, తెలిసిన వాళ్ళు వస్తారు, తెలియని వాళ్ళు రారు. వెళ్ళారా ఓ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దిగుతున్నాం. తువ్వ మంచి లేదు, బట్ దిగుతా. చెత్తగా అయింది. ఎంత చెత్త ఉంది కూడా. నాకు తెలిసి దీని కింద ఎవరు పండుకుంటారు, ఆడుకునే వాళ్ళు అనుకుంటా. సో వెళ్తున్నా, చూద్దాం. ఎంత చీకటి ఉంది కదా. ఇది గుహ. చాలా భయంకరంగా అడవి ఉంది. ఓకే, లోపలికి కదా పంప. చిన్న చిన్న తంతెలు అవుతున్నాయి, చాలా లోపలికి ఉంది. పోదాం. ఓ అల్లేమో తిరుగుతున్నాయి. ఒక్కనే వచ్చిన అమ్మ ఎవ్వరు లేరు. ఎంత కొంచెం టెన్షన్ అవుతుంది. చూద్దాం. ఒక్కనే వచ్చిన అంటే ఎంతైనా కొంచెం భయం అవుతుంది. కానీ వా వచ్చిన ఇవరికి ఒక్కసారి వచ్చిన, కానీ ఇప్పుడు మళ్ళా సెకండ్ టైం. పెద్ద పెద్ద కుంటలు. చూడండి. ఓకే, చక్కగా ఉన్నాయి తంతెలు. ఇటు జస్ట్ ఫ్రెండ్స్తో వస్తే బాగుంటుంది, కానీ ఒక్కనే వచ్చిన. అంటే మా ఫ్రెండ్ వచ్చిన మీద భయపడి అక్కడ ఆగిపోయాడు. ఎందుకంటే వాళ్ళకైనా భయం అవుతుంది కదా. బట్ నిజంగా ఒకప్పుడు మునులు ఇంత లోపలికి వచ్చి చేసి ఇలాంటి డౌట్ వస్తుంది. స్లిప్ అయినామనుకో పోయి అక్కడ ఉంటాం. మొత్తం అడవి. ఓ అమ్మ, మస్తు లోపల ఉంది కదా. ఇక్కడ నుంచి వెళ్ళి వాము. ఓకే, ఇక్కడనట ఇంకొంచెం లోపలికి వెళ్ళాలి. సో ఇక్కడ ప్రస్తుతానికి అయితే ఏం లేదు, వర్షానికి కావచ్చు. బట్ లోపల చూసిలా కనిపిస్తలేదు. ఆ లోపల చెప్పలేమిలే, మనం అన్నా వండవచ్చు. నాకు అదే టెన్షన్ అవుతుంది, ఎందుకంటే ఎక్కడ ఉరకరాదు కూడా మళ్ళా. చూసిలా బ్యాక్ సైడ్ అక్కడ కూర్చునే వాళ్ళు. ఓకే, పోదాం. ఇక ఒక్కనే ఉన్నా కాబట్టి ఉండొచ్చు, పెద్ద విషయం కాదు. కానీ మన కోసం మీద వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఎంత లోపలికి ఉంది. దిగాలంటే అంత లోపల కూడా దిగుతా, కాకపోతే మన కోసం మీద వెయిట్ చేస్తున్నారు కదా. సో ఆగుదాం, వద్దులే. మళ్ళీ ఎప్పుడు వచ్చినప్పుడు మంచిగా తీస్తా. అంతకంటే ఇంకా దిగానే చూపిస్తా. ఎందుకంటే కెమెరా పట్టుకుని ఉంటే దిగచ్చు. నా సెల్ఫ్ కెమెరా పట్టుకొని దిగుతున్నా కాబట్టి దిగరాదు. ఎందుకంటే క్రిటికల్ ఉందంటే బరాబర్ లేదు, స్లిప్ అయిందంటే కింద పడతాం.
సో చూద్దామా ఏముంగడికి బా చూపెట్టినా అంతేలు చూసారు ఎంత పెద్దగా ఉంది. ఓయ్ చాలామంది వస్తారు, కాకపోతే ఎక్కువ మంది తెలియదు. ఇంకొంత ఎందుకు లేక ఇంత లోపలికి అనుకుంటారు. దమ్ము వస్తుంది. బగ్గరోలు ఎక్కాక చాలా లోపడుకుంది కదా, దిగి ఎక్కనంటే చెమటలు కారుతున్నాయి. ఓకే పోదాంపా. ఇలా చీకటి చాలా ఉంది, కాకపోతే కెమెరాలో కనిపిస్తలే. ఓకే అబ్బా మొత్తానికి అయితే వచ్చినాం ధర్మగుండం. కోతి దొంగతనం చేస్తుంది కొబ్బరి చిప్ప కోసం. హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికి అయితే దర్శనం అయింది. ఇక కొండ దిగిన ఇప్పుడే. ఇంకా ఏముంది అనుకుంటారు కదా, కానీ ఇంకా ఉంది, చూపిస్తా. ఇప్పుడే అయిపోలేదు కొండ అటానికి, చూసేవి కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు అటే పోదాం. చెప్పినే కదా ఫ్రెండ్స్, ఇదే కొంచెం కొండ అటు గుట్ట దిగిన తర్వాత లెఫ్ట్ సైడ్ తీసుకుంటే జస్ట్ 1 కిలోమీటర్ ఉంటుంది అనుకుంటా. ఇక్కడ పంచముఖ హనుమాన్ ఉంటాడు, అంటే నిల్చొని చూపిస్తుంది. ఫస్ట్ ఒకసారి కమాన్ చూడండి. చూసి కదా ఫ్రెండ్స్, ఇప్పుడు లోపలికి పోదాం. ఆఫీస్ ఫోటో ఇదే పంచముఖ హనుమాన్ టెంపుల్. చాలా హైట్ ఉంటుంది. అక్కడ దర్శనానికి ఎక్కువ మంది ఇటే వస్తారు. ఇక్కడికి వెళ్తే జగిత్యాల దగ్గరనే. సో వంటలకు వచ్చేటోళ్ళు ఎక్కువ వాళ్ళు ఇక్కడికి వస్తారు, ఎందుకంటే ఇక్కడ ప్రశాంతంగా ఉంటుంది, చెట్లు ఉంటాయి. చూడ అక్కడ వాళ్ళు వంటలకు వచ్చి చాలా ఫ్యామిలీలు ఉన్నాయి. బట్ మనం లోపలికి పోతలేము, ఎందుకంటే ఇక్కడ రాదు మనకి. లోపల తాగుతుళ్ళు, మనం అది దూరం ఉంటాం కాబట్టి. సో ఇంకోటి ఉంది, అక్కడ కవర్ చేద్దాంపా. ఒక ప్లేస్ నేను చెప్పిన ఇంకో ప్లేస్ ఉందని అది. సో అది ఇదే. ఏంటిది ఇది, ఇంకా ఏం ప్లేస్ ఉంది, ఇంకేంది కొండాడికడ చూసేది ఏం లేదు, ఒక టెంపుల్ అనుకుంటారు అందరూ.
టెంపుల్ను తెలిసిన వాళ్ళేమో మునిల గుహ అనుకుంటారు. సో నేను అక్కడ చూపెట్టినా కదా పంచముఖ హనుమాన్ స్వామి నిలుచున్నది, అక్కడ ఎక్కువ మంది ఉంటారు. దానికంటే ఎక్కువ ఏంటంటే కదా కొండగట్ల కోడిని కోసుకుంటారని ఓన్లీ తెలియదు. మ్యాక్సిమం హనుమాన్ టెంపుల్ అంటే వెజిటేరియన్ అనుకుంటారు, నాన్ వెజ్ కూడా నడుస్తుంది ఇక్కడ. పేతాలను కానీ చేసుకొని ఇక్కడ చాలామంది తాగుతారు, తింటారు. సో ఆ ప్లేస్ ఇదే. ఒకసారి ప్లేస్ చూపి ఇక్కడ చూసింది కదా ఇదే. తాత ఇటు చూసుకున్నాడు, వీడియో తీసుకున్నాం అనుకుంటున్నట్టున్నారు. రామని అంతా పట్టించుకోవాలి అవసరం లేదు. తాత మనదే కానీ ఇదంతా. అది ఇక్కడ ఇంకోటి ఏంటంటే యశ్వంత్ చాలా కూర్చున్నప్పుడు టికెట్ తీసుకుంటూ కొంతమంది, ఎందుకంటే నీట్గా ఉంచుతారు కదా. అందుకే నేను కూర్చున్నా అనుకుంటే టికెట్ కోసం చూస్తున్నట్టుండే మన తాత. కానీ జస్ట్ వీడియో తీసుకోపోతా అని చెప్తా అనుకున్న కూడా వేయండు పోతూ. మనకేంది, మనం కూడా లోకలే కదా, కరీంనగర్ కదా. సో ఇది మొత్తం కదా. మీరు తాగు తినేది ఉంటే ఇక్కడ రాలి, లేదా ఇంత పులిహోర తిని అడ్డించాడు పోదు. అది కథ. సో ఫ్రెండ్స్ ఇంకేంది, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ కొట్టి షేర్ చేయాలి, కొంచెం సపోర్ట్ చేయాలి కాక. ఇంకెప్పుడు కాక మాలంటే తొక్కేస్తుంది.